పెద్దలు అంబరీష్ గారు, డాక్టర్ జయని నెహ్రూ గారు, పెద్దలు రాజరెడ్డి గారు, ప్రతి ఒక్కరికి, విజయ హై స్కూల్ స్టాఫ్కి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటిదాకా చాలామంది స్టూడెంట్కు వారి యొక్క ప్రతిభకు వారికి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో తెలుస్తుంది పిల్లలు వాళ్ళ ప్రతిభను ఎంత బాగా ప్రదర్శిస్తున్నారో, అలాగే స్టడీలో కూడా ఎంత బాగా చదువుతున్నారో కూడా తెలుసుకోగలుగుతాం. ముఖ్యంగా ఎక్కువగా మాట్లాడకుండా ఇప్పుడు చాలామంది ఆతృతగా ఉన్నారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ పిల్లలందరూ కూడా చాలాను సేపటి నుండి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి చిన్నగా మాట్లాడి ముగిస్తాను. ముఖ్యంగా ఈరోజు విజయ హై స్కూల్ చిన్న ఎల్కేజీ స్కూల్ నుండి ఈరోజు కాలేజీ లెవెల్లో కూడా, ఇంజనీరింగ్ కాలేజీ లెవెల్లో కూడా ఎన్నో విద్యా సంస్థలు ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో స్థాపించడం జరిగింది. అలా ఎంతో ప్రతిభతో మంచి టాలెంట్తో కూడా వారు ఈ స్కూల్ విద్యా సంస్థలను కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒకటి చేయాలంటే ఎంతో ఆలోచిస్తారు. ఆలోచించి దాన్ని ఏ విధంగా నిర్వహించాలో చేసే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ఇంత మంచి విద్యా సంస్థను నడిపిస్తున్నారంటే నిజంగా గ్రేట్. ఈ విజయ హై స్కూల్లో 10th క్లాస్లో మంచి మెరిట్ సాధించిన గోల్డ్ మెడల్స్ సాధించినటువంటి శ్వేతారెడ్డి, అలాగే సాయి సమత గారు, వారికి కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు క్లాసికల్ డ్యాన్స్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా క్లాసికల్ డ్యాన్స్లో ప్రతిభ చూపిస్తున్నటువంటి అలక్య కూడా నేను ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు స్పోర్ట్లో తీసుకుంటే స్కూల్ నుండి 70 స్టూడెంట్స్ దాకా మండల్ లెవెల్లో, 50 స్టూడెంట్స్ దాకా స్టేట్ లెవెల్లో, 12 స్టూడెంట్స్ నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకరు ఇలా చాలా మంచిగా ప్రతిభ చూపిస్తున్నారు. వారందరికీ కూడా నిజంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడాలంటే పిల్లలు భయపడేవారు ఉన్నారు. కానీ వారికి ఎంకరేజ్ చేసేవాళ్ళు వెనుక ఉండి ఎంకరేజ్ చేస్తే పిల్లలు ఎంత ఎత్తుకైనా ఎదగలుగుతారని మనము ఈరోజు నేను పిల్లల్ని చూస్తే అనిపించింది నాకు. ఎందుకంటే ఒక్కొక్కరు ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో అంటే అసలు ఎప్పుడు వినలే. ఇంత స్కూల్ నుండి నేషనల్ లెవెల్లోకి వెళ్ళిందంటే నిజంగా గ్రేట్. కాబట్టి విద్యార్థులకు కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి విజయ హై స్కూల్ స్టాఫ్కి కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను ప్రతి ఒక్కరు కూడా మంచి విద్యార్థులను తీసుకురావాలని, కాకుండా పిల్లలు పార్టిసిపేట్ చేసేటప్పుడు పాపం వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. మీరు కంపల్సరీ అందరూ కూడా క్లాప్స్ కొట్టాలని మీకు తెలియజేస్తున్నాను. గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ సికే అంబరీష్ గారు అమూల్య సందేశం ఇస్తారు. డాక్టర్ జయని నెహ్రూ గారు, the chairperson of our Zilla Parishad and the chief guest of this evening's talent show, Srimati Rajeshwari Reddy garu, the brain behind this school, this movement, these activities, Srimati Amrutalata garu, my friend with whose insistence I have to come back to the place where I taught for more than 7 to 8 years.
Sri Raja Reddy Garu, the principal of the institution, Srimati Kavita Divakar Garu, the vice principal, Srimati Vijay Lakshmi Garu, members of the staff of this institution, the guests of the evening, ladies and gentlemen, and my young students. It is indeed a great honor and privilege for me to stand before you and to participate in this function where very young students of pre-primary to 10th class, who have excelled in many aspects of the activities which are normally undertaken in a school, in an educational institution. Games, sports, athletics, mind games like chess, some art forms like classical dance. Apart from the studies, I have seen when we were distributing the prizes, I have seen students who came onto the dais to receive the prizes. They excelled at the same time, they have also excelled in the studies. So that is what exactly is needed. I am happy that this school and the staff are able to achieve something for which any educational institution is intended. బహుశా మన సమాజంలో సృజనాత్మక అంటే క్రియేటివిటీకి మనం సరైనటువంటి తావు ఇవ్వడం లేదు. పాఠశాలలో ఉపాధ్యాయులు, తరగతి గదిలో ఉపాధ్యాయులు, ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఆ అవకాశం పిల్లలకి ఇవ్వడం లేదు. నన్ను క్షమించాలి నేను ఇట్లా అంటున్నందుకు, కానీ చాలా చోట్ల జరుగుతున్నటువంటిది ఇది. ఎందుకంటే ఇది ఇవాళ మనం మన పిల్లల్ని ఈ ఎంసెట్ అనేటటువంటి దాంట్లో బందిఖానాలో వేసి గొడ్లని బంజరదొడ్డిలో దూరతారే అటువంటి పరిస్థితి చేస్తున్నాం. మనం పిల్లల్లో క్రియేటివిటీని పూర్తిగా నాశనం చేస్తున్నాం. అటువంటి పరిస్థితి క్లాస్ రూమ్లో కూడా దయచేసి రానివ్వకండి. ఎందుకంటే ఎప్పుడో వే బ్యాక్ 1960s ఆనాటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక ఎడ్యుకేషన్ కమిషన్ అనేటటువంటి దాన్ని అపాయింట్ చేస్తే దానికి ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త, విద్యావేత్త డాక్టర్ డిఎస్ కోఠారి గారు అధ్యక్షుడు. ఆయన ఇచ్చినటువంటి నివేదికలో, రిపోర్ట్లో మొట్టమొదటి వాక్యమే ఏమిటంటే, ద డెస్టినీ ఆఫ్ ఇండియా ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ అవర్ క్లాస్ రూమ్స్ అన్నాడు. భారతదేశ భవితవ్యం ఏదైతే ఉందో తన తరగతి గదులలో రూపుదిద్దుకుంటోంది అన్నాడు. మరి మనం తరగతి గదులని ఒకవేళ తరగతి గదులు ఎట్లా ఉండాలో అట్లా ఉండకుండా ఇతరత్రగా మార్చినట్లయితే మరి ఆయన అప్పుడు 40 ఏళ్ల కింద ఆయన భావించినటువంటి దానికి అర్థం అనేటటువంటిది ఉండదు. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ వర్గానికి, మరి ప్రిన్సిపల్ గారికి, యాజమాన్యానికి కూడా ఇప్పుడు మీరు ఈ విద్యా సంస్థలన్నిటికీ కూడా చిన్నతనంలో వెన్నెముక బాగా గట్టిగా ఉంది. ఆ వెన్నెముక మన అమృతలత గారి సోదరుడు, ఆదర్శ సోదరుడు అని చెప్పొచ్చు. నేను ఈ రోజుల్లో ఎవరి సంగతి వాళ్ళే. అలాంటిది అమృతలతకి వెన్నెముకగా నిలబడి ఈ సంస్థలన్నీ పెరుగుదలకి ముఖ్య కారకుడు ఆయన రాజారెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ కవిత గారు హెడ్ మిస్టర్, ఇంకా ఎంతోమంది ప్రభా, సుజాత, ఇంకా పేర్లు తార, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పిల్లలంతా కూడా జరగబోయే కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారు.
అందుకని నేను చాలా క్లుప్తంగానే మాట్లాడతాను. 82లో నాకు అమృతలత గారు ఇంకా యంగ్ గర్ల్స్ ఒక 45 ఆ రోజుల్లో పరిచయం అయ్యారు. వాళ్ళంతా కూడా చిన్న విద్యా సంస్థ స్థాపిస్తాం మేడం మీరు ఏమంటారు అని అంటే చాలా మంచి పని చేస్తున్నారమ్మా. అప్పుడు నిజామాబాద్లో అసలు స్కూల్స్ అనేవి లేవండి, గవర్నమెంట్ స్కూల్స్ తప్ప. అసలు స్టాండర్డ్ ఈజ్ వెరీ వెరీ లో. చాలా బాధపడుతూ ఉండేదాన్ని, ఏమిటి నిజామాబాద్ ఇంత వెనుకబడి ఉంది విద్యలోని. అలాంటప్పుడు వాళ్ళ జ్ఞానమే పెట్టుబడిగా పెట్టి అమృతలత అండ్ టీమ్ ఆఫ్ గర్ల్స్ చిన్నగా ఎల్కేజీ స్టార్ట్ చేశారు. దానికి వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్, సహృదయులు కొంతమంది వాళ్ళకు తోచినటువంటి హెల్ప్ చేశారు. ఈ రోజున అది ఎల్కేజీ నుంచి కూడా ఇంజనీరింగ్ కాలేజీ వరకు ఈ చదువుల సామ్రాజ్యం మన నిజామాబాద్లో చాలా ఎక్కువగా విస్తరించింది. కానీ ఒక మెడికల్ కాలేజ్ ఒకటి కోఆపరేషన్ ఇస్తారు తప్పకుండాను. అమృతలత లాంటి టీమ్ లీడర్ ముందుకు వచ్చి మెడికల్ కాలేజీ కూడా ఈ జిల్లాలో సక్రమంగా నడిచేదానికి కూడుకోవాల్సిందిగా నేను ఆమెను మనస్ఫూర్తిగా జిల్లా తరఫున కోరుతా ఉన్నాను. ఇంకా లేని ఎడ్యుకేషనల్ సెంటర్స్ ఏమున్నాయో అవన్నీ ఆలోచించి వాళ్ళు మన నిజామాబాద్లో విస్తరించి మన నిజామాబాద్ చదువుల తల్లిగా అమృతలతని నేను పేర్కొంటున్నాను. ఆమె ఇంకా చాలా తన చూపును విస్తరించి దీన్ని చాలా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మేమంతా కూడా మేము అనుకుంటామని చెప్పి అందిస్తున్నాను. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ది బెస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ విజయ స్కూల్. Rishika, best outstanding student 2006 and 7. Best student head boy Sri Nitin, head girl Arha Krishna, and gold medal Sweta Reddy, silver medal Sai Suman, all-round sports boy, and Alekia classical dancer, and all these girls and boys I am congratulating. ఇంకా ఎన్నెన్నో చెప్పాలి అని అనుకుంటున్నాను కానీ మరి టైం చాలా తక్కువ ఉన్నది. నేను ముఖ్యంగా తల్లిదండ్రులు కోరేది ఏమిటంటే మీ పిల్లలు కానీ సక్రమంగా చదవకపోయినా, క్లాసులు ఎగ్గొట్టుకున్నా కానీ, పాస్ కాకపోయినా దయచేసి కోపడికండి. దానిలో బాధ్యత సగం మీదే. ఆ విషయంలో తల్లిదండ్రులు ఫెయిల్ అయ్యారని నేను భావిస్తాను. ఈ రోజున టీవీ సీరియల్స్ మోజులో చాలామంది తల్లిదండ్రులు ఆ సీరియల్స్ చూసే ఇంపార్టెన్స్, టైం స్పెండింగ్ చిల్డ్రన్తో చేయటం లేదు. పిల్లలకు కనీసము ప్రతిరోజు కూడా పేరెంట్స్ మినిమం 2 hours అన్న స్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, వాళ్ళ ఆహారం సరిగా తీసుకుంటున్నారా లేదా, ఆనందంగా ఉంటున్నారా లేదా, డల్గా ఉంటే ఎందుకున్నారు అని ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ముందు తల్లిదండ్రులు కోపడుకోవటం కానీ, తక్కువ స్థాయి చేసి పురుషులు స్త్రీలను చూడటం కానీ మంచిది కాదు. ఎందుకంటే నేటి పౌరులే రేపు భారత పౌరులు కాబట్టి మన సమాజం చక్కదిద్దాలి అనుకుంటే ఇంటి వాతావరణం ప్రశాంతంగాను ఒక నైతిక విలువలతోటి ఉండాలి. పిల్లల ముందు సిగరెట్స్ తాగి డ్రింక్ చేసి వాళ్ళని నువ్వు సిగరెట్ తాగొద్దురా అంటే ఎంతవరకు సమంజసమో ప్రతి తండ్రి కూడా ఆలోచించుకోవాలి. అలాగే మంచి అలవాట్లు తల్లిదండ్రుల నుంచి వస్తాయి మన సమాజంలో. కాబట్టి తల్లిదండ్రుల పాత్ర ఇంటి దగ్గర, ఉపాధ్యాయుల పాత్ర స్కూల్లోనూ, ఈ సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడం అనేది దాని వెంట వీళ్ళిద్దరే ఉన్నారు. కాబట్టి నేను వీళ్ళిద్దరినీ కూడా కోరుకునేది ఏమిటంటే పిల్లల పట్ల చాలా ప్రేమగాను ఓర్పుతోటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి మంచిగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విజయ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఈజ్ ఆల్సో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఇన్ నేషనల్ లెవెల్ క్లాసికల్ డాన్స్. ఇట్ ఈస్ జస్ట్ నౌ వీ హ్యావ్ కమ్ టు నో. And I request the child and the parents to come on to the dais, and I request Dadari Anita Garu to give away the prize.